మనం మాట్లాడేటప్పుడు కొన్ని పనుల గురించి మరింత వివరంగా ఎలా చెబుతాం? ఆలోచించండి. అతను పరిగెత్తాడు అనడానికి, అతను వేగంగా పరిగెత్తాడు అనడానికి చాలా తేడా ఉంది కదా. ఆ వేగంగా అలాంటి పదాలు వాడగానే ఆ సీన్ అంతా మన కళ్ళ ముందు కదులుతుంది. సో ఈరోజు మనం అలాంటి పదాల గురించి తెలుసుకోబోతున్నాం. వీటినే మన వ్యాకరణంలో క్రియా విశేషణము అని అంటారు. పదండి అసలు కథ ఏమిటో చూద్దాం. ముందుగా ఈ ప్రశ్నతో మొదలు పెడదాం. ఒకరు ఎలా మాట్లాడుతారు? నెమ్మదిగానా, వేగంగానా, లేకపోతే ప్రేమగానా? ఈ పదాలు వినగానే ఆ మాట్లాడే విధానం మనకు ఇట్టే అర్థమైపోతుంది కదూ. అంటే ఇవి కేవలం మాటలు కాదన్నమాట. ఇవి ఒక పనికి జీవం పోసే పదాలు. అయితే మనం ఇందాక అనుకున్న ఆ పదాలన్నిటికీ వ్యాకరణంలో ఒక పేరుంది. అదే క్రియా విశేషణం లేదా ఇంగ్లీష్ లో యాడ్వర్బ్. అసలు దీని అర్థం ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. హిందీలో అయితే जो शब्द क्रिया या विशेषण की विशेषता बताता है उसे क्रिया विशेषण कहते हैं అని అంటారు. అదే తెలుగులో అయితే ఏ పదము క్రియ లేదా విశేషణము యొక్క లక్షణములను తెలుపుతుందో ఆ పదమునే క్రియా విశేషణము అని అంటారు. కొంచెం కష్టంగా అనిపిస్తుందా? ఏం పర్వాలేదు. సింపుల్ గా చెప్పాలంటే ఒక పని అదేనండి. ఒక క్రియ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అని చెప్పే పదాలే ఇవి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ముందుగా హిందీలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ ఒక వాక్యం ఉంది, రామ్ ధీరే ధీరే చల్తా హై. దీని అర్థం ఏమిటి అంటే రామ్ నెమ్మదిగా నడుస్తాడు అని. ఇప్పుడు ఈ వాక్యంలో ఒక ముఖ్యమైన పదం ఉంది. దాని మీద మనం దృష్టి పెడదాం. అదే ధీరే ధీరే అంటే నెమ్మదిగా అని అర్థం. చూసారా, ఈ ధీరే ధీరే అనే పదము రామ్ ఎలా నడుస్తున్నాడో వివరిస్తుంది. కేవలం నడుస్తున్నాడు అంటే మనకు ఏమీ తెలియదు. కానీ నెమ్మదిగా నడుస్తున్నాడు అనగానే ఆ నడిచే విధానం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం మరొక హిందీ ఉదాహరణను చూద్దాం. ఓహో ఆజ్ ఆయా అంటే అతను ఈ రోజు వచ్చాడు. ఈ వాక్యంలో మనం గమనించాల్సిన పదం ఏమిటంటే ఆజ్ అంటే ఈ రోజు. ఇక్కడ ఆజ్ అనే ఈ పదం ఏం చేస్తుంది? రావడం అనే పని అంటే ఆ క్రియ ఎప్పుడు జరిగిందో చెప్తోంది. సో ఆ పని జరిగిన సమయాన్ని సూచిస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం హిందీలో చూసాం కదా, అదే విషయాలను ఇప్పుడు మనం తెలుగులో చూద్దాం. వ్యాకరణ సూత్రం ఎక్కడైనా ఒకటే, కాకపోతే భాష మారుతుంది. గమనిద్దాం పదండి. ఇదిగోండి మన తెలుగు వాక్యం, రామ్ నెమ్మదిగా నడుస్తున్నాడు. మనం ఇందాక చూసిన హిందీ వాక్యానికి ఈ వాక్యం అచ్చమైన అనువాదం లాంటిది. ఈ వాక్యంలో మన హీరో ఎవరు అంటే నెమ్మదిగా అనే పదమే. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఈ పదం రామ్ ఎలా నడుస్తున్నాడో చెబుతోంది. అచ్చం మన హిందీ ఉదాహరణలో లాగే ఆ పని జరిగే తీరును వివరిస్తూ ఉంది. ఇక మన రెండవ ఉదాహరణ, అతను ఈ రోజు వచ్చాడు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పదం ఈ రోజు. ఈ పదం రావడం అనే పని ఎప్పుడు జరిగిందో స్పష్టం చేస్తోంది. సో ఇది కూడా ఒక క్రియా విశేషణమే అన్నమాట. సరే, ఏదైనా ఒక వాక్యంలో క్రియా విశేషణాన్ని గుర్తించడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చాలా సులభం. వాక్యంలో ఉన్న పనిని అంటే క్రియను పట్టుకొని ఈ 4 ప్రశ్నలు అడగండి. ఆ పని ఎలా జరిగింది? ఉదాహరణకు వేగంగా. ఎప్పుడు జరిగింది? నిన్న. ఎక్కడ జరిగింది? పైన. లేదా ఎంత జరిగింది? చాలా. ఈ ప్రశ్నలకు ఏ పదం అయితే సమాధానం ఇస్తుందో అదే మన క్రియా విశేషణం. మనం చూసిన ఉదాహరణలు ఎలా, ఎప్పుడు అనే ప్రశ్నలకు జవాబులు ఇచ్చాయి. అలాగే అక్కడ ఆడుకుంటున్నాడు అన్నప్పుడు అక్కడ అనేది ఎక్కడ అనే ప్రశ్నకు సమాధానం. ఇది గుర్తు పెట్టుకోవడానికి ఒక సూపర్ ట్రిక్ కదా. సరే, ఇప్పటి వరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. వీటన్నింటిలో మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటో ఒకసారి చూద్దాం. గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఇదే, క్రియా విశేషణము అనేది ఒక పని యొక్క విధానాన్ని అంటే ఎలా జరిగిందో సమయాన్ని
ఎప్పుడు జరిగిందో స్థలాన్ని, అంటే ఎక్కడ జరిగిందో లేదా పరిమాణాన్ని, ఎంత జరిగిందో వివరిస్తోంది. ఈ ఒక్క వాక్యం మన చర్చ మొత్తానికి సారాంశం. ముగించే ముందు మనం మొదలు పెట్టినటువంటి ప్రశ్నకు మరలా వద్దాం. ప్రజలు ఎలా మాట్లాడతారు? నెమ్మదిగానా, వేగంగా, ప్రేమగా, కోపంగా? చూసారా? మనం రోజు వాడే ఈ పదాలన్నీ కూడా క్రియా విశేషణాలు. ఇకపై మీరు మాట్లాడుతున్నప్పుడు గాని, వింటున్నప్పుడు గాని ఇలాంటి పదాలను గమనించి చూడండి. వాటితో మన భాష ఎంత అందంగా, ఎంత స్పష్టంగా మారుతుందో మీకే అర్థమవుతుంది.